ఓకేనా. అండ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో నేర్చుకోవడం ఏంటంటే జనరల్ గా సి లాంగ్వేజ్ జనరల్ గా మన ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్, మన హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనం ఎలా ఇంటరాక్ట్ అవుతాము, లైక్ మనం రాసిన ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే, ఎనీ గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటే మీరు ఎక్స్క్యూజ్ చేస్తారు. మీరు మాట్లాడితే నాకు ఒకవేళ సరిగ్గా మాట్లాడకపోయినా మాకు అర్థమైపోయింది ఆ పర్సన్ ఎదుటి పర్సన్ మాట్లాడే ఇంటెన్షన్ ఏంటి అనేది. లాంగ్వేజ్ లాంగ్వేజ్ కొన్ని ఇంపార్టెంట్ అదే కదా. అండి చెప్పలేక ఎవరితో వాయిస్ మీరు మ్యూట్ లో ఉంచుకోండి రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే. రవీంద్ర మీరు కూడా మ్యూట్ లోనే ఉండండి. మేబీ లైక్ ఒక నిమిషం. మీరు ఏమైనా డౌట్లు ఉంటే ఇండివిజువల్ గా అడగండి. ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు స్టాప్ చేసి అడగండి అంతే, డౌట్స్ ఏమన్నా ఉంటే. బట్ ఎంటైర్ దట్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ఎట్లా అంటే మీరు లాజిక్స్ రాయటము ఇంత హంగామేం కాదు. మనకు జాబ్ రిక్వైర్ ఉండే నెట్వర్కింగ్ టాపిక్స్ కానీ, లైనక్స్ టాపిక్స్ కానీ, సి టాపిక్స్ కానీ, ఎవ్రీథింగ్ యు గైస్ సీయింగ్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లోనే చూస్తారు. అర్థమైందా? ప్రతి పాయింట్ కూడా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత బిట్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కదా మనం వచ్చేసేది. సో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్తారు ఎవ్రీథింగ్ మీరు. అంటే మనం హిందీ పేపర్, ఉర్దూ పేపర్ చూస్తే మనకి ఎట్లా ఉంటది, ఇప్పుడు అట్లా ఉండొచ్చేమో. ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ కోర్స్, సి ప్రోగ్రామింగ్ కోర్స్, యూ గైస్ ఈజీలీ అండర్స్టాండ్ దట్ ఈచ్ లైన్. అది అలా చెప్పే బాధ్యత నాదే. ఓకేనా. మీకు తెలియదని అని అనుకోండి, ఇప్పటివరకు జీరో నాలెడ్జ్ అని అనుకోండి, నేను స్టార్ట్ చేస్తాను ఎట్లా చెప్పాలి ఏంటి. ఇప్పుడు చెప్తున్నా కదా, మన తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడినామంటే ఏదైనా తప్పులుంటే హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి వీ కెన్ ఎక్స్క్లూజ్ దట్. ఓకే, ది పర్సన్ ఇంటెన్షన్ ఇట్లా ఉంది కదా అని అనుకుంటాం, అంతే కదా. బట్ ఇక్కడ ఈ లాంగ్వేజ్ ఏంటంటే మనకి ఒక హ్యూమన్ బీయింగ్స్ కి, ఒక కంప్యూటర్స్ కి మధ్యలో జరిగే ఇంట్రాక్షన్ కదా. సో మనం జనరల్ గా తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనము వే ఆఫ్ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ని చూసి మనము ఓకే ఇది ఇతని ఇంటెన్షన్ ఇది కావాలని అనుకుంటాం. కానీ మనకి కంప్యూటర్ కి మధ్య జరిగినప్పుడు అలాంటి జరుగుతాయా? వెరీ స్ట్రిక్ట్ గా పాస్ చేయాలి ఏదైనా స్టేట్మెంట్ కదా. అండ్ మనం ఇచ్చిన స్టేట్మెంట్ దానికి అర్థం అవ్వాలి, అది ఆ కంప్యూటర్కి అర్థమే, అది సమ్ రియాక్షన్ మనకి ఇస్తుంది. మనం కరెక్ట్ గా చెప్తేనే కదా అది మనకి కరెక్ట్ గా ఇచ్చేది రెస్పాన్స్. ఆ కరెక్ట్నెస్ ఒకవేళ మనం అయితే అన్ని కరెక్ట్ గా ఇవ్వకపోవచ్చు, తప్పులు ఉంటాయి మనలో కూడా. బట్ హూ విల్ మేక్ దట్ కరెక్ట్నెస్? మనం పంపించిన స్టేట్మెంట్స్ ని కంప్యూటర్ చేరడంలో అఫ్ కోర్స్ మనం మిస్టేక్స్ చేస్తాము. పలానా మిస్టేక్స్ ఉన్నాయి, యూ కెన్ రీకరెక్ట్ దట్. అలా రీకరెక్ట్ చేసి చెప్పేది ఎవరు? మనకి కంప్యూటర్ మధ్యలో ఉన్న పర్సన్ ఒకరు కావాలి కదా. అదే అదర్స్ లాంగ్వేజ్ లో అయితే అవసరం లేదు, అవునా కదా. బట్ ఇక్కడ ఆ పర్సన్ ఎవరంటే కంపైలర్. ఆ పర్సన్ నేమ్ ఏంటో తెలుసా? ద ఇంట్రాక్షన్ హ్యూమన్స్ కి కంప్యూటర్ కి మధ్యలో ఉన్న పర్సన్ నేమ్ ఏంటో తెలుసా? కంపైలర్. కంపైలర్ ఏంటంటే లైక్ మనం ఏమైనా గ్రామటికల్ మిస్టేక్ చేసినామా, లేకపోతే ఈ లాంగ్వేజ్ లో లైక్ ఈ వర్డ్కి మీనింగ్ ఇది, ఈ వర్డ్కి మీనింగ్ ఇది, ఈ సెంటెన్స్ కి మీనింగ్ ఇది అని డిజైన్ చేయాలి. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లో ఈ వర్డ్ వెబ్స్ అంటే ఇట్లాగా, ప్రొనౌన్స్ అంటే ఇట్లాగా, లైక్ బీ ఫార్మ్స్ ఇట్లాగాని మనకి చెప్పబట్టే కదా. దే మేక్ సమ్ క్లారిటీ ఆన్ దట్ దోస్ వర్డ్స్. దీస్ సెట్ ఆఫ్ వర్డ్స్ బిలాంగ్స్ టు దిస్ కేటగిరీస్ అని ఎట్లా డివైడ్ చేస్తున్నారు. మీరు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మనకి తెలుగులో కూడా అచ్చులు, హల్లులు ఎట్లా ఉంటాయి, సి లాంగ్వేజ్ లో అట్లానే ఉంటాయి. ఆ ఫండమెంటల్స్ ఏంటనేది, వాట్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ మనకు ఉంది అనుకుంటే డెఫినెట్లీ వీ కెన్ ఏబుల్ టు రీడ్ దట్ లైక్ ఎవ్రీ లైన్, లైక్ తెలుగు పేపర్ లెక్క. అర్థమైందా? అలా ఉంది అనుకుంటే మీకు ఈజీ జాబ్ లో సర్వే అవుతారు. అసలుకి వాట్ ఈస్ ద స్టేట్మెంట్ అనేది తెలియకపోతే ఎలా సర్వే అవుతారు? జస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి రీడింగ్ క్యాపబిలిటీ ఉంటే చాలు. లాజిక్స్ ఇవన్నీ కూడా బై ప్రాక్టీస్ వస్తా ఉంటాయి. అండ్ మోర్ లాజిక్స్ నీడ్ నాట్ టు బి రైట్ ఆన్ దట్, బికాస్ ఎందుకంటే ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్, మనం గూగుల్ చేస్తే చాలా ఉంటాయి. బట్ ఎంటైర్ దట్ స్టేట్మెంట్ ఏంటి చూస్తే అర్థమయ్యేటట్టుగా ఉండాలి. దానికి కావాల్సిన కాన్సెప్ట్ ఏంటనేది దీస్ ఆర్ ద థింగ్స్ నేను షేర్ చేసిన. అర్థమైందా? ద కీవర్డ్స్ ఆర్ ఐడెంటిఫైర్స్. దిస్ ఈస్ వన్ లైన్ స్టేట్మెంట్ అండ్ వెరీ స్మాల్ కాన్సెప్ట్, వెరీ బేసిక్ లాంగ్వేజ్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత యాక్చువల్గా ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవాలి.
కానీ డైరెక్ట్‌గా మనం ఏందంటే జాబ్‌లు జావా మీద ఉన్నాయని చెప్పేసి జావా మీద వెళ్తాం. జాబ్‌కి నీడెడ్ అయినా, నీడెడ్ కాకపోయినా ఎవ్రీ ఇంజినీర్ స్టూడెంట్ షుడ్ బి నో అబౌట్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు అంటే మెమరీలో మెమరీ ఎలకేట్ అవుతది? ఎప్పుడు మెమరీ ఎలకేట్ అవుతది? ఎంత మెమరీ ఎలకేట్ అవుతది? అండ్ వి నో ద వెరీ బేసిక్ థింగ్స్ కూడా నేర్చుకుంటాం కాబట్టి. సో, ఐ విల్ టీచ్ యూ ఆల్ దీస్ థింగ్స్. ఓకేనా? ఓకే. అండ్ ఇందులో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను చెప్తాను. పెద్ద మేజర్ అయితే ఏం కాదు. ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. అండ్ మోస్ట్‌లీ 8 కాన్సెప్ట్స్ ఉంటాయి. 8 కాన్సెప్ట్ మీకు జనరల్‌గా సాఫ్ట్‌వేర్ లైక్ అదర్ కోర్సెస్‌లో ఉంటాయి కదా! మీరు కమర్షియల్ ట్రైనింగ్స్ ఉంటాయి. 2000కి, 3000కి సి ప్రోగ్రామింగ్ నేర్పిస్తానని చెప్పేసి. సో, ఆ విధంగా అయితే చాలా చూపిస్తా ఉంటారు. అండ్ వన్ ఆఫ్ ద హలో. హలో. బ్రో మీ వాయిస్ కట్ అయింది బ్రో. సడన్లీ వాయిస్. హలో హీనా. Yes. హలో. Yeah. అన్న వినిపించట్లేదు కదా? Yeah. ఇంకా నీకు ఐడియా ఉందా ఇది కీవర్డ్స్ ఐడెంటిఫైయర్స్? కొంచెం ఉంటాయి. మీకు ఆల్రెడీ నెట్వర్కింగ్ కవర్ అయిందా ఇప్పుడు దాకా? నెట్వర్కింగ్ అయిందండి. కొన్ని కాన్సెప్ట్స్ ఇంకా ఉంది. నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ కొన్ని కవర్ అయ్యాయి. ఇప్పుడు మీ సి స్టార్ట్ చేశారు ఇప్పుడు మీకు. అవును. ఓకే. 80% కవర్ అయింది. ఇంకా ఏవో కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా. హలో. అన్నా వినపడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది. నేను ఇంకా ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉన్నా. సడన్ గా లైక్ నెట్ అదే డిస్కనెక్ట్ అయింది ఇక్కడ. ఓకే, ప్రోటోకాల్స్ గురించి నో ప్రాబ్లం బికాస్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో వాట్ ఆర్ ద థింగ్స్ ఐ డిస్కస్ చేసుకుంటాను. అదేం లేదన్నా, జస్ట్ ఎంతవరకు అయిందంటే ఇంకా కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి అంతే. అవునండి, ఫ్యూ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, నేను చెప్తానులే. అండ్ మోస్ట్ ఆఫ్ దట్ సి ప్రోగ్రామింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఆ నెట్వర్కింగ్ కూడా సి లాంగ్వేజ్ లోనే ఉంటుంది మీరు చూడాలంటే. అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వరకు మిమ్మల్ని నేను త్వరగా చేస్తాను ఈ వీక్ లోనే. ప్రొఫైల్స్ ఇప్పుడే పెడతా, ఈ రోజు ఇది అయిపోయిన తర్వాత. అండ్ ఆ అమ్మాయికి కూడా, ఆ లెక్కకి కూడా కాల్స్ వస్తా ఉంటే మీకు అర్థమైంది కదా వాట్ ఇస్ వాట్ అని చెప్పేసి. సో ఫ్యూ ఇంటర్వ్యూస్ మనం అటెండ్ అవ్వచ్చు కూడా, వాటి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీకు అండర్స్టాండింగ్ వస్తుంది లోపల. సో స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఒకవేళ సడన్ గా ఆఫ్ చేసి కాల్ చేయడం, నేను ఇంకా మీరు రియాక్ట్ ఇవ్వట్లేదు ఏంటి, రియాక్ట్ ఇవ్వండి నేను చెప్తున్నాను. కంటిన్యూస్ నేను మెసేజ్ చేశాను ఆ గ్రూప్ లో, అంటే నీకు అందుకే అన్న నేను మెసేజ్ చేశాను. కాల్ చేయండి, పర్లేదు, నాకు అర్థమైంది. నేను గబ్బక్క నెట్ చూసుకోను, మొబైల్ నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది. సరే అయితే మరి ఓకేనా. చూడండి, ఏ లాంగ్వేజ్ అయినా నార్మల్ గా మనం జస్ట్ ఏ లాంగ్వేజ్ కైనా కూడా
యూఆర్ పాసింగ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ద హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఏ లాంగ్వేజ్ కానీ జనరల్ గా ఏంటిది అర్థమవుతుంది. ఒక మిస్టేక్ మాట్లాడినా ఓ పర్సన్ ఇంటెన్షన్ ఇది కావాలని అర్థమవుతుంది. కానీ సి లాంగ్వేజ్ లో ఏంటంటే మనకి కంప్యూటర్ కి మధ్య జరిగే కాన్వర్జేషన్స్ కాబట్టి సో మనం సంథింగ్ డెఫినెట్ గా వీ మేడ్ సమ్ మిస్టేక్స్ చేస్తాం. కానీ దాన్ని రీకరెక్ట్ చేయాలంటే మధ్యలో ఎవరొకరు ఉండాలి కదా, వాళ్ళని కంపైలర్ అంటాము. కంపైలర్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ దట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకంటే కంపైలర్ మీన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నా కంపైలర్ ఏంటి అంటే సి ప్రోగ్రామింగ్ కి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. లైక్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైలెంట్ చేయకూడదు అన్న. బట్ యాక్చువల్ గా ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు అట్ పాయింట్ ఆఫ్ టైం రన్ టైమ్ లో అది చూపిస్తుంది కదా. అవునవును, నేను చెప్తాను దాని గురించి కూడా చెప్తాను. అసలు ఎట్లాగా ప్రోగ్రామ్ రన్ చేస్తాము, ఎట్లాగా కంపైల్ అవుతుంది, లైక్ ఎట్లాగా అవుట్పుట్ ఇస్తుంది, మన మిస్టేక్స్ ని ఎలా ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో రికగ్నైజ్ చేస్తుంది కూడా చెప్తాను నేను. ఓకేనా? అండ్ ఇట్లా టైమ్ ఆఫ్ రైటింగ్ సింటాక్స్ అప్పుడైతే రన్ టైమ్ లో ఇస్తుంది. అవునవును. సో ఇట్లాగా ఏంటంటే మనకైతే ఈ కంపైలర్ అనే పర్సన్ డైరెక్ట్ చేస్తా ఉంటాడు. యూ మేడ్ సమ్ మిస్టేక్, ఇట్లా ఇవ్వకూడదు అట్లా ఇవ్వకూడదు అని చెప్పేసి ఇట్లాగా ఉంటుంది. సో ఆ రూల్స్ ఏంటి, ఆ రెగ్యులేషన్స్ ఏంటి నేర్చుకుందాం ఇప్పుడు. ఓకేనా? జనరల్ గా ఏంటి సి లాంగ్వేజ్ లో ఉన్న కాన్సెప్ట్స్ ని కానీ మోస్ట్ మనము వాయిస్ తో కానీ లైక్ వీడియోతో కానీ ఆడియోతో కానీ ఇట్లాంటి మెసేజ్లు ఏమైనా పాస్ చేస్తామా కంప్యూటర్ కి? ఇలా ఏం కాదు కదా. కాన్వర్జేషన్ షుడ్ బి ఇన్ ద లైక్ టెక్స్ట్ ఫార్మాట్ లోనే ఉంటది కదా మనకి కంప్యూటర్ కి మధ్య ఉన్న కాన్వర్జేషన్. సో టెక్స్ట్ ఫార్మాట్ లో ఉన్న డేటా ఎలా ఉంటుంది, మనం పాస్ చేసే డేటా ఎయిదర్ ఉంటే థింగ్స్ లైక్ అందుకనే హై లెవెల్ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది. అవన్నీ కూడా లైక్ మీరు కాలేజ్ టైంలో చెప్పేది వాట్ ఈస్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్ లైక్ సీక్వెన్స్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. దీస్ ఆర్ దట్ లైక్ ఎట్లా అంటే ఇంటర్వ్యూ పాయింట్ లైక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటుంది. జస్ట్ నార్మల్ గా మీరు నార్మల్ ఏదో ఒక ఉర్దూ లాంగ్వేజ్ నేర్చుకున్నట్టుగానే ఫీల్ అవ్వండి, అలానే బాగుంటుంది. ఓకేనా? ఇట్లాగా మనం పాస్ చేసే ఎవ్రీ ఇన్స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్ టెక్స్ట్ ఫార్మాట్ లోనే ఉంటది కదా. సో ఈ టెక్స్ట్ ఫార్మాట్ లో ఎలాంటి డేటా ఉంటుంది ఉంటే ఏబిసిడీలు ఉంటాయి, లేకపోతే 1 2 3 4 ఉంటాయి, లేకపోతే 1.456 ఇట్లా పాయింట్స్ లో ఉంటాయి, లేకపోతే సింబల్స్ లో ఉంటాయి. ఇంతకు మించిన డేటా ఏమైనా ఉందా? సో ఇంతకు మించిన డేటా ఏమైనా ఉందా? ఎందుకు చెప్తున్నంటే రవీంద్ర, కొంత అలేఖ్య సంబడి లైక్ హీనా వీళ్ళకి సి ప్రోగ్రామింగ్ తెలియదు. మీరు ఓకే ఓకే యా. సో అందుకని నేను చెప్తున్నా వాళ్ళకి కూడా మీరు రీచ్ అవ్వాలి. లైక్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా కొంచెం అంటే వాట్ ఈస్ వాట్ అని నేర్చుకోవాలి. అందుకని 0 నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళకి ఓకే ఓకే. సో అట్లానే సో ఏంటంటే మనం పాస్ చేసే ఎవ్రీ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి ఇంటూ లైక్ ఐదర్ 1 2 3 4 5 ఏబిసిడి సింబల్స్ లైక్ ఎనీ 1.45 సంథింగ్ అట్ పాయింట్స్ లోనే ఉంటుంది డేటా. వీటిని వి కాల్ టెస్ట్ డేటా టైప్స్ అంటాం. డేటా టైప్ అంటే ఏంటంటే ఇది 1 2 3 4 లో ఉంటే ఒక డేటా టైప్ అని, వాటి ఇంటీజర్ అని అంటాం యాక్చువల్గా. లైక్ ఏబిసిడి ఉంటే క్యారెక్టర్స్ అని చెప్పేసి, పాయింట్స్ లో 1.456 అట్లా ఉంటేనేమో ఫ్లోట్ రిప్రజెంటేషన్స్ అని చెప్పేసి. ద నేమింగ్స్ న్యూగా ఉండొచ్చు, లైక్యా కానీ హీనా కానీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. నేను రాస్తాను వాట్ ఈస్ వాట్ డేటా టైప్స్ అంటే ఈ డేటా టైప్స్ ఉంటాయి ఇట్లా చెప్తాను నేను. అవి బై హార్టెడ్ థింగ్స్. కాకపోతే 1 2 3 ఉంటే వాటిని ఇంటీజర్స్ అని, ఏబిసిడి ఉంటే క్యారెక్టర్స్ అని, 1.456 ఇట్లాంటి పాయింట్స్ లో ఉంటే వాటిని ఫ్లోట్ అని చెప్పేసి ఇట్లాగా డిజైన్ చేస్తాం. క్యారెక్టర్స్ లో అదర్ న్యూ సింబల్స్ లో ఉన్నా కూడా వాటిని క్యారెక్టర్స్ అనే అంటాం. సో వాట్ ఈస్ వాట్ లాంగ్వేజ్ లోకి వెళ్ళిపోదాం. వెరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే డేటా టైప్స్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో. ఎందుకు డేటా టైప్స్ చెప్పండి? బికాస్ వీఆర్ పాసింగ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్. ఏ ఇన్స్ట్రక్షన్ అయినా పాస్ చేసేది టెక్స్ట్ ఫార్మాట్ లోనే కదా. అందుకని టెక్స్ట్ ఫార్మాట్ లో ఉన్న డేటా ఎలా ఉంటుంది, లేదా ఉంటే ఇంటీజర్ క్యారెక్టర్స్ ఫ్లోటింగ్స్ ఈ రిప్రజెంటేషన్ లోనే ఉంటుంది కదా. అందుకనే లైక్ వాటిని డేటా టైప్ అన్నాం. ఒకటి ఇంటీజర్ అంటే
లైక్ ఆ డేటా అనేది ఏ టైప్ లో ఉందంటూ 1 2 3 4 5 6 లైక్ ఇట్లాగా ఈ ఫార్మేట్ లో ఉంటే ఇంటీజర్స్ అని అంటాం. అండ్ క్యారెక్టర్స్ అంటే స్మాల్ కానీ క్యాపిటల్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ ఫార్మేట్ లో ఉంటే క్యారెక్టర్స్ అని అంటాం. ఓకే, ఇది సింబల్స్ అయినా అవ్వచ్చు, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కావచ్చు. ఏబిసిడీలో మాత్రమే కాదు, లైక్ స్టార్ ప్లస్ స్పేస్, ఈవెన్ కామా కూడా ఒక సింబలే, అర్థమైందా? వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కూడా సింబల్స్ కూడా దీస్ ఆర్ దట్ కేటగిరీస్ ఉంటే క్యారెక్టర్ టైప్ లోనే ఉంటుంది. అండ్ ఫ్లోట్ రిప్రజెంటేషన్స్ అంటే సపోజ్ 2.47 అండ్ 1.679 ఇట్లాగా పాయింట్స్ లో ఉంటుంది చూసా, వాటిని ఫ్లోట్ రిప్రజెంటేషన్ అంటాం. ఈ టైప్ కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా టైప్స్ డేటా? చూడండి, మన టెక్స్ట్ ఫార్మేట్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ని మనము పాస్ చేయాలంటే ఇలాంటి డేటా కాకుండా ఇంకేమైనా డేటా ఉందా? ఉంది కదా, వర్డ్స్ సెంటెన్స్, వర్డ్స్ టు సెంటెన్స్ ఉంది కదా కదా స్ట్రింగ్స్, లైక్ యా వి కాల్ ఇట్ స్ట్రింగ్స్. సో రమేష్, సురేష్ ఇట్లా కూడా పాస్ చేయొచ్చు నేమింగ్స్. లేటర్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ HCL, లైక్ వాట్ ఆర్ డూయింగ్, ఈ కైండ్ ఆఫ్ సెంటెన్స్ కూడా ఉంటుంది కదా, ఇలాంటివి కూడా పాస్ చేస్తాం కదా. సో దీస్ ఆర్ ఆల్ కమింగ్ ఇన్ టు ద క్యారెక్టర్ అడ్వాన్స్డ్ క్యారెక్టర్ డేటా టైప్స్ కి కొంచెం అడ్వాన్స్ గా వస్తూ ఉంటాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ టాపిక్స్ లో చెప్తా ఉంటా వీటిని ఎట్లా వస్తాయి ఏంటనేది కదా. అండ్ ఇంకా ఈ రిప్రజెంటేషన్ లో ఇంకా లేవా, మీకు తెలియదా? ఇంటీజర్ అంటే, ఇంటీజర్ ఎంతవరకు ఉంటాయి నెంబర్లు? ఇంటీజర్ వాల్యూస్ ఎంతైనా ఉండొచ్చు, ఇన్ఫినిట్ రేంజ్ ఉంటాయి కదా. మన మొబైల్ నెంబర్ కావాలంటే 10 డిజిట్స్ కావాలి. అదే మనకి ఇక డేట్, ఈ రోజు డేట్ ఎంత అంటే 31 days ఈజ్ ఎనఫ్. ద డిజిట్స్ లైక్ 31 is 1 to 31 ఈజ్ ఎనఫ్ కదా. మంత్స్ ఏంటంటే 1 to 12 ఈజ్ ఎనఫ్, ద రేంజ్. సో డిపెండ్స్ ఆన్ దట్ మనం యూసెస్ చేసే, ఎక్కడ యూసెస్ చేస్తామో యూసెస్ చేసే ఏరియాని బట్టి, సో ఏ నెంబర్ ఎంత కావాలి సైజు ఏంటి, లైక్ ఏ నెంబర్ కావాలి, వాటికి ఎంత రేంజ్ కావాలి అనేది కూడా ఉంటుంది కదా. అది బ్యాంక్ అకౌంట్ నెంబర్ అంటే ఇంకా ఎక్కువ డిజిట్స్ లో ఉంటుంది. మైబీ కాంబినేషన్ ఆఫ్ లైక్ ఆధార్ నెంబర్, ఆధార్ కాదు, సంథింగ్ ఏదైనా పాన్ కార్డ్ నెంబర్ అనుకుంటే కాంబినేషన్ ఆఫ్ లైక్ క్యారెక్టర్స్ అండ్ డిజిట్స్ రూపంలో కూడా ఉంటుంది కదా. ఓకే, సో ఇంటీజర్ అడ్వాన్స్ గా వస్తే ఇట్లా కూడా ఉంటాయి. వి విల్ డిస్కస్ ఇప్పుడే డిస్కస్ చేసుకుందాం ఇంటీజర్ లో అలా ఉంటే ఎలా ఉంటాయి అని చెప్పేసి. ఓకేనా? అండ్ ఫ్లోట్ రిప్రజెంటేషన్ వస్తే ఏం చూస్తాం, పాయింట్స్ రిప్రజెంటేషన్స్ లో లైక్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, పర్సంటేజ్ ఆఫ్ సమ్ అదర్ థింగ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనము ఇట్లాగా పాయింట్స్ రిప్రజెంటేషన్ లోనే ఉంటాయి కదా. సో ఎంటైర్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ we are passing to the computer in the text format, these are the categories only, అవునా కదా. వీటిని ఇలాంటి థింగ్స్ ని డేటా టైప్స్ అంటాము. ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి, ఈచ్ డేటా టైప్ కి మెమరీ ఎంత, డేటా టైప్స్ ఎన్ని, how many data types. బయట డేటా టైప్స్ ఇట్లాంటి ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్ ఇట్లా ఎన్ని ఉంటాయి, ఎన్ని రకాల డేటా టైప్స్ ఉంటాయి. సైజ్ ఆఫ్ ద డేటా, సైజ్ ఆఫ్ ద డేటా టైప్ అంటే సైజ్ ఆఫ్ ద డేటా టైప్ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మొబైల్ నెంబర్ గా ఉంటే డెఫినెట్ గా 10 డిజిట్స్ నెంబర్ స్టోర్ చేయాలి. అదే ఒక మంత్ స్టోర్ చేయాలంటే 2 డిజిట్స్ ఈజ్ ఎనఫ్, అవునా కాదు. సో అలాంటప్పుడు మనము వై షుడ్ వి యూస్ లైక్ దానికి ఒకటే సైజు దీనికి ఒకటే సైజు ఇస్తే ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది కదా. సో ఎంత సైజ్ కావాలి, ఏ డేటా టైప్ కి ఎంత సైజ్ ఇస్తే ఎనఫ్.
ఇప్పుడు మనకి సపోజ్ మెమరీ ఉంటుంది. మన ఫోటోస్ తీసుకుంటే క్లారిటీని బట్టి సైజ్ మారుతూ ఉంటుంది. అదే సైజ్ 1 GB ఉండి లైక్ క్లారిటీగా ఉండే మొబైల్స్ పిక్సెల్ సైజ్ అనేది సపోజ్ 1028 మెగా పిక్సెల్ ఉంది అనుకోండి. ఎన్ని ఫొటోస్ పడతాయి అందులో మన మొబైల్లో? తక్కువే కదా. అవును. సైజుని బట్టి మెమరీ సైజులో పిక్సెల్ క్లారిటీని బట్టి మెమరీ సైజ్ కూడా ఎట్లా ఇంక్రిమెంట్ చేస్తుంది మొబైల్లో. ఇంతకుముందు అయితే 8 GB ఉండేది, లేకపోతే 2 GB ఉండేది ర్యామ్. ఇప్పుడు ఆల్రెడీ 16 GB 8 GB ర్యామ్ పంపిస్తున్నారు. అదే మెమరీ 128 GB 256 GB ఇస్తున్నారు. ముందు ప్రీవియస్ డేస్ అలా ఉండేది కాదు కదా. అట్లాగా మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఎంత మెమరీ కావాలి ఈచ్ డేటా టైప్ కని కూడా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇలాగ వస్తే ఈ మెమరీ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? ఎప్పుడు క్రియేట్ అవుతుంది మెమరీ? డ్యూరింగ్ ద అలొకేషన్. ఎంత క్రియేట్ అవుతుంది? Based on the డేటా different టైప్. data types, it will be allocating the డిపెండ్స్ ఆన్ డేటా. suppose taking the integer, it will be allocating the like ఎక్కడ క్రియేట్ అవుతుంది? actually in memory point of view, they are classified 4 types categories each sequence like that. Static,